సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11 ఛానల్ అగైన్. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే పలావ్ అయితే చేసాం కదా, మామూలు పలావ్ అయితే చేసాం, మసాలా పలావ్. సో ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి మనము కర్రీ అయితే చేసుకుంటున్నాం, అది కూడా మసాలా వేసి వంకాయ ఉర్లగడ్డ అయితే చేస్తున్నాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తాను అనేది నేను ఈ షార్ట్లో అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో వంకాయలు అయితే ఇలాగైతే కట్ చేసుకొని వాటర్లోకి అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, టమాటాస్ అయితే తరిగి అయితే పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి మనం తిరువాతకి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అయితే ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే వంకాయలను అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఉర్లగడ్డలు, వంకాయలు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. సో ఆ తర్వాత టమాటాస్, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అయితే ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో. సో ఆ తర్వాత మనమైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలాగైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో బాగా కలుపుకొని ఆ తర్వాత మనమైతే తిరువాత అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పెట్టామంతా. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి. సో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఆ తర్వాత ఇవైతే వేసుకోవాలి. అవి బాగా కొంచెం సౌండ్ వచ్చిన తర్వాత మనమైతే ఇవైతే వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆనియన్స్, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకున్నాం కదా. సో తిరువాత అయితే ఇక్కడ రెడ్గా అయిన తర్వాత మనము అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ఆ తిరువాత అంతా ఇందులోకి అయితే వేసుకున్నాం కదా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగా మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి వాటిని. సో కారం,